3 రకాల వైటమిన్స్ మన బాడీని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. అవి వైటమిన్ బి, సి, డి. ముందుగా వైటమిన్ బి గురించి చూద్దాం. వైటమిన్ బిలో మనకు B1, B2, B6, B12 ఉంటాయి. ఇవి మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి, ఇంకా బ్రెయిన్ అండ్ నర్వ్ సెల్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. అయితే ఈ వైటమిన్ బి తక్కువ ఉండడం వల్ల బాడీ బాగా వీక్ అనిపించడము, టైర్డ్గా అనిపించడం, మెమరీ లాస్ అనేది జరుగుతుంది, కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుంది, ఇంకా ఎనీమియా వస్తుంది. నర్వ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వలన అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిలి రావడం జరుగుతుంది. వైటమిన్ బిలో మనకి B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం డైలీ 2.4 మైక్రోగ్రామ్ అవసరం ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా మిల్క్, ఎగ్స్, మీట్, ఇంకా ఫిష్, లీఫీ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్లో మనకు ఎక్కువగా లభిస్తుంది. ఇంకొక అతి ముఖ్యమైన విటమిన్ అదే వైటమిన్ సి. ఈ వైటమిన్ సి అనేది ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది, ఇంకా స్కిన్ హెల్త్ని కాపాడుతుంది. వైటమిన్ సి తక్కువ ఉండడం వలన మెయిన్గా ఇమ్యూనిటీ అనేది వీక్ అవుతుంది, ఇంకా గమ్స్ అనేవి బ్లీడ్ అవ్వడము, బోన్స్ హీలింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. మనకి ఈ వైటమిన్ సి అనేది డైలీ 75 mg నుంచి 95 mg వరకు మనకు రిక్వైర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విటమిన్ వైటమిన్ డి. ఈ వైటమిన్ డి మనకి ఎండలో దొరుకుతుంది. అయితే మనం ఎండలో సరిగా ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. ఈ వైటమిన్ డి కనుక మనకు సఫిషియెంట్గా ఉంటే దీనివల్ల కాల్షియం అబ్జార్బెన్స్ అనేది బాగా జరిగి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వలన మెయిన్గా బోన్స్ అనేవి వీక్ అవ్వడం జరుగుతుంది, ఇంకా మజిల్ పెయిన్ అనేది ఉంటుంది. ఇది మనకు పర్ డే 600 నుంచి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం. ఇది మనము ఫుడ్ ద్వారా, ఫిష్ ఇంకా ఎగ్స్ తినడం ద్వారా పొందవచ్చు. దీన్ని న్యాచురల్గా సన్లైట్ నుంచి పొందవచ్చు. లాంగ్ టైం ఈ వైటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.